హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. రమావత్ మధును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల పాటు మధును పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడికి మళ్లించారనే దానిపై పోలీసులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. రమావత్ మధును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల పాటు మధును పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే రమావత్ మధు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడికి మళ్లించారనే దానిపై పోలీసులు ప్రశ్నించనున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించి మంగ్లీ కుటుంబ సభ్యులు కానీ మంగ్లీకి కానీ ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వారు చెప్పుకొచ్చిన మాటలకు సంబంధించి బాధితులు కూడా తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మంగ్లీ అలాగే తన తమ్ముడు ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు చెప్పిన సూచనల మేరకే మేము వాళ్ళని నమ్మే ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేశామంటూ కూడా చెప్పుకొచ్చిన స్థితి అయితే కనిపించింది. అయితే ఈ మేరకు చూసుకున్నట్లయితే పోలీసులు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ని కూడా మొదలు పెట్టడం జరిగింది. అయితే మధు అకౌంట్ నుండి ఇటు శివ అకౌంట్ కూడా ఆ డబ్బులు సరఫరా అయినట్లు కూడా ట్రాన్స్ఫర్ అయినట్లుగానైతే ఇప్పటికే పలు బ్యాంకు డీటెయిల్స్ ని కూడా వాళ్ళు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. దీని ప్రకారం చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కుటుంబ సభ్యుల కంపల్సరీ ఈ మైక్రో ఫైనాన్స్ లో మళ్ళీ కుటుంబ సభ్యులకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో ఈ యొక్క విచారణ జరగడంతో పాటు మధుని అంతేకాకుండా ఇటు ఈ యొక్క ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో పాటు ఇటు మంగ్లీ కుటుంబ సభ్యులు ఇంకా ఇతర ఎవరెవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలోనే బయటకు తీయడంతో పాటు ఇప్పటికే 3 సార్లు మధు అకౌంట్ నుండి శివ అకౌంట్ కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగానైతే అధికారులు గుర్తించడం జరిగింది. కానీ ఎంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అనే విషయం మాత్రం ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే అది బయటికి రాలేదు. కానీ త్వరలోనే మాత్రం పూర్తి ఆధారాలతోనైతే ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు చెప్తామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ కేసులో 100 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగింది. ఎంతో మంది దగ్గర నుండి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టమవుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా నల్గొండ చుట్టుపక్కలలోని 50 తాండాల వద్ద ఉన్న జనాల దగ్గరనే కాకుండా ఇటు మహబూబాబాద్ అలాగే నల్లగొండ ఇంకా ఇతర ప్రాంతాలు మిర్యాలగూడకు చెందిన వాళ్ళు కూడా ఇటు హైదరాబాద్ లో జీవిస్తున్న కొంతమంది దగ్గర నుండి కూడా వీళ్ళు డబ్బులు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఆధారాలు కూడా వాళ్ళు మీడియాకు అలాగే ఇతర అధికారులకు కూడా చూపిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఏ టైంలో జరిగాయి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్లకు పునాది వేసింది ఎవరు, అంతేకాకుండా సహాయం చేసిన బడా నాయకులు ఎవరు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. వారి పేర్లు కూడా త్వరలోనే బయట పెడతామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.